ఇవాళ మీకు నేను అడోబ్ ఎక్స్‌ప్రెస్ యూజ్ చేసి లోగో ఎట్లా డిజైన్ చేయాలనేది చెప్తాను. సో, ఫస్ట్‌గా మీరు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎవరికైనా వెబ్‌సైట్స్ గానీ, మొబైల్ యాప్ డిజైనింగ్ గానీ కావాలంటే కామెంట్ చేయండి. నేను రెస్పాన్స్ ఇస్తాను. సో, వీ కెన్ కనెక్ట్ ఫర్దర్. సో, ఇప్పుడు మనం లోగో డిజైనింగ్‌లోకి వెళ్ళిపోదాం. గూగుల్ ఓపెన్ చేసి అడోబ్ ఎక్స్‌ప్రెస్ లోగో మేకర్ అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ వస్తుంది. క్లిక్ చేయండి. క్రియేట్ నౌ చేయండి. సో, వాట్ ఈస్ ద బిజినెస్? వాట్ ఈస్ యువర్ బిజినెస్? ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? ఓకే. ఎనీ మీ బిజినెస్ ఏంటన్నదే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అని తీసుకుందాం. ఈజ్ కాల్డ్ ఇవ్వండి, ఇవ్వకపోండి. స్లోగన్ టేస్టీ ఫుడ్ అని వద్దాం. మై ఫుడ్ బిజినెస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ నేమ్ ఏమిద్దాం ఫ్రెండ్స్? హోమ్ కిచెన్. ఓకే. నెక్స్ట్. సో, మీకు ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి మీకు ఇక్కడ డిజైన్స్. సో, బోల్డ్ కావాలా, ఎలిగెంట్ కావాలా, మోడర్న్ కావాలా, డెకరేటివ్ కావాలా? సో, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చేయండి. ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఎలాగ ఏది కావాలంటే మనం మీకు నచ్చిన ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ చేస్తున్నాను. సో, ఎట్లా వచ్చింది ఫ్రెండ్స్? మీకు నచ్చిన లోగో తీసుకోవడం, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం. లేదు ఇక్కడ కావాలంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. కస్టమైజ్ అంటే ఇక్కడ ఓన్లీ ఈ కలర్ యూజ్ చేసి మన బ్యాక్‌గ్రౌండ్ మాత్రం ఒకటి చేంజ్ చేయగలం. మళ్ళీ అండూ కూడా చేయొచ్చు. సో, ఇక్కడ టెక్స్ట్ యూజ్ చేసి ఓన్లీ ఇక్కడ టెక్స్ట్ మాత్రమే చేంజ్ చేయగలుగుతాం. అంతే. ఇక్కడ మనం సైన్ ఇన్ టు డౌన్లోడ్ అనగానే అంటుందంటే డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ మీ గూగుల్‌తో కానీ, ఫేస్‌బుక్‌తో కానీ, యాపిల్ అకౌంట్‌తో కానీ లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో, వేరే విధంగా మనం లోగో ఎలా డిజైన్ చేయాలంటే కంటిన్యూ విత్ గూగుల్. నేను ఆల్రెడీ అకౌంట్ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి గూగుల్ నాకు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మీ క్రెడెన్షియల్స్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. సో, డౌన్లోడ్ ఆప్షన్‌కి వెళ్తుంది. బట్ నేను అడోబ్ ఎక్స్‌ప్రెస్‌కి వెళ్తున్నాను. ఇక్కడ వేరే విధంగా మనం లోగో డిజైన్ చేయొచ్చు. సో, లాగిన్ అవ్వగానే ఫస్ట్ దీని యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్? ఓకే. మనం ఇక్కడ లోగో కదా డిజైన్ చేయాలి. ఇక్కడేమో హోమ్ అంటే ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. యువర్ స్టఫ్. మీరేమైనా ప్రీవియస్‌గా ప్రాజెక్ట్స్ చేసుంటే ఇక్కడ వస్తాయి. ఇలా నేను డిజైన్ చేసుకున్నాను కాబట్టి ఇవి నాకున్నాయి. సో, ఎక్స్‌ప్లోర్ అంటే ఇందులో ఉన్న లోగోస్, అబ్స్ట్రాక్ట్ బ్యాక్‌గ్రౌండ్స్, డార్క్ ఇయన్నీ ఆల్రెడీ వాడు ప్రీ డిఫైన్డ్‌గా ఇచ్చినయి. సో, ఇందులో మీకు ఫ్రీగా ఉన్నాయన్నీ వాడుకోవచ్చు. ప్రీమియం కావాలంటే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి, పే చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ ప్లస్ సింబల్‌కెళ్ళగానే మనం ఇక్కడ అడుగుతుంది. సో, ఏం చేయాలి? మనం లోగో. ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ దట్ లోగో. ఇప్పుడు మనకిక్కడ టెక్స్ట్ బేస్‌లోకెళ్ళి లోగో అని సెర్చ్ చేద్దాం. మనకిక్కడ టెక్స్ట్ బేస్డ్ లోగోస్ వచ్చినాయి. మీకు కావాలంటే ఇది ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఇదన్నా వాడుకోవచ్చు. బట్ ఇగో ఇక్కడ టెక్స్ట్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. లోగో ఇలాగ. ఓకే. ఇలాగ మీరు కావాలంటే మీరు టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఈ ఏరియాని లాక్ కూడా చేసుకోవచ్చు కావాలితే ఇలాగ. లాక్ చేసిన తర్వాత ఇది ఎక్కడికి డ్రాగ్ అవ్వదనమాట. మళ్ళీ అన్లాక్ చేయాలంటే మీకు ఇక్కడ సింబల్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్? ఇలాగ కానీ చేయొచ్చు. ఇక్కడికెళ్ళి ఇలా అన్లాక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇగ అన్లాక్. అక్కడ సింబల్ కనబడిందిగా అన్లాక్ అయినా చేసుకోవచ్చు. ఇయన్నీ గ్రూప్‌లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అన్‌గ్రూప్ చేయాలంటే అన్‌గ్రూప్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతం డిలీట్ చేసేస్తున్నాను. మీకు ఇక్కడ మళ్ళీ ఎలిమెంట్స్‌కెళ్ళి ఇక్కడ టైప్ చేద్దాం ఫ్రెండ్స్ లోగో. మనకు 3D టైప్ లోగోస్ వస్తాయి. చూసారా? ఇగో. సో, మీకు ఇక్కడ ఇలా ఇమేజెస్ కావాలంటే ఇవి వాడుకోండి. ఓకేనా? లే
నేను ఎట్లా ఫుడ్ టైప్ చేద్దాం, లోగో ఫర్ ఫుడ్ అని. ఏమన్నా వస్తాయేమో చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చింది కదా ఫ్రెండ్స్, కిచెన్. డబుల్ క్లిక్ చేసేసాను. సో మీరు ఎలా ఎన్లార్జ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కావాలంటే దీనిది బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే, మీ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది ఫ్రెండ్స్. ఇలాగా మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు మీ బ్యాక్గ్రౌండ్. ఓకేనా. నేను వైట్ మాత్రం యూజ్ చేస్తున్నాను, బికాజ్ వైట్ రాయల్ కలర్, దేనికన్నా బాగుంటుంది. సో మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన తర్వాత నీకు ఇక్కడ మనకి లోగోస్ ఇవి అవసరం లేదు. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే దానికి ఏమన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇక్కడ పోతుంది ఫ్రెండ్స్. ఓకే, పిఎన్జీ టైప్లో వస్తుంది అనమాట ఇది ఇంకా. ఓకే, ఇప్పుడు మీకు టెక్స్ట్ కావాలి కదా ఫ్రెండ్స్. మీకు కావాల్సిన టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లోగో కాప్. ఓకే, ఫాంట్ ఇంక్రీజ్ రెడ్యూస్ మీ ఇష్టం. ఇక్కడ ఎట్లా ఇంక్రీజ్, డిక్రీజ్, ఇంక్రీజ్, అండర్లైన్ టైపు. ఓకే, లైక్ ఇంకా ఇగో సర్క్యులర్, ఇలా ఆర్క్, ఇలా నార్మల్ అంటే ఇది. ఓకే, మీకు ఇక్కడ ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది బాగుంది కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ హోమ్ కిచెన్ అని రాద్దాం. హోమ్, మనది హోమ్ కిచెన్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్. లోగో, బిజినెస్ నేమ్ ఇట్లా అనమాట. మీరు ఇక్కడ ఇది ఎందుకు వస్తుంది అంటే, మీరు ఇది పర్చేజ్ చేస్తే ఇది పోతుంది. మీరు పర్చేజ్ చేయలేదు కాబట్టి యాక్చువల్గా ఈ ఫాంట్ కూడా పర్చేజ్డ్ వర్షన్ కాబట్టి ఇగో చూసారా, మీరు ఇది ఫ్రీ వర్షన్, ఈ ఫాంట్ ఫ్రీ కాదు. సో అందుకని వాడు లోగో వేసాడు. మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు ప్రాబ్లమే లేదు, ఏది కావాలితే అది ఈజీగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.